వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో మురబ్బ ఎలా 2 ఈజీ క్విక్ స్టెప్స్లో చేయాలో చూద్దాం. మనకి కావాల్సిందల్లా పచ్చి మామిడికాయ అండ్ చక్కెర. సో ఈ పచ్చి మామిడికాయని మనం ఫస్ట్ పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న మామిడికాయని పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా మామిడికాయ టెంకను పక్కన పెట్టేసి ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మరి లావుగా సన్నగా కాకుండా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఒరుగులు కట్ చేసినట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసెస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీ పెట్టి నీళ్లు పోసి అవి కొంచెం వేడెక్కే వరకు ఉండాలి. ఇందులోకి చక్కెర కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక్క మామిడికాయకి 3 గరిటెలు చక్కెర కలుపుతున్నాను. నాకు కొంచెం తీయగా పుల్లగా అలా టేస్ట్ తగులుతుంటే నచ్చుతుంది కాబట్టి నేను 3 గరిటెలే కలిపాను. మీకు ఒకవేళ ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకో గరిటె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన చక్కెరని చక్కెర పాకం తయారయ్యే వరకు కలుపుతూ ఉండాలి. బాగా బాయిల్ అయ్యే వరకు చూసుకోండి. సో వన్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ అన్నిటిని వేసేసేయాలి. మ్యాంగో మురబ్బా చేయడం చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా కూడా తయారైపోతుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా తయారు చేసుకున్న మ్యాంగో మురబ్బాని మనం స్టోర్ కూడా చేసుకొని నెక్స్ట్ డే వరకు కూడా తినచ్చు అండ్ ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. సో ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి వదిలేసి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి పీస్ తీసి కట్ చేసి చూడండి. ఇలా సాఫ్ట్గా కట్ అవుతుంది అంటే రెడీ అయిపోయినట్టే. అండ్ కన్సిస్టెన్సీని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ బాగుంటుందన్నమాట. ఇలా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కాసేపు కూల్ అయ్యే వరకు చూసుకొని బాగా కూల్ అయిన తర్వాత ఈ మురబ్బాని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టోర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇందులో లెమన్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు, లేదా ఇలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బేసిక్లీ ఇందులోనే పులుపు ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇది బాగా చల్లారాక మాత్రం వేసుకోండి అండ్ వాటర్ తగలకుండా చూసుకోండి. ఎందుకంటే వాటర్ తగిలిన వేడిగా ఉన్నప్పుడు మీరు స్టోర్ చేసేసిన బూజు కట్టి పాడైపోతుంది అనమాట. వన్స్ ఇలా తయారైన దాన్ని స్టోర్ చేసుకుని ఈవినింగ్ మంచింగ్కి స్నాక్స్ కింద బాగా యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ స్నాక్. మనం ఇలా జంక్ ఫుడ్ మీద స్నాక్ అయ్యే బదులు ఇలాంటివి చేసి పెట్టుకుంటే ఈజీగా మనం హెల్దీ ఫుడ్ని తీసుకోవచ్చు. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి స్టోర్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ రుచికరమైన మ్యాంగో మురబ్బా రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ట్రై చేసిన రెసిపీని ఒకసారి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.